హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిచూడి 59వ భాగాన్ని వినేద్దాం. ముందు భోజనం చేద్దాం రా బావా అంటూ ఆఫీస్ నుంచి ఇప్పుడే కథ వచ్చావు అంది. భోజనం చేసే మూడు అస్సలే లేదు, ముందు నువ్వు రావే బాబు అని ఒక్కసారిగా ఆమెని హత్తుకొని ఆమెతో సహా బెడ్ మీద పడ్డాడు అతడు. అతని చూపు చేతి స్పర్శలో తేడా కనిపించేసరికి ఆద్యలో అలజడి మొదలై సిగ్గుతో అతని గుండెల్లో తలదాచుకుందామె. నడుము దగ్గరున్న తన చేతిని పైకి పొనిస్తూ తన చేష్టలతో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రేమతో ఆమెని తనలో ఐక్యం చేసుకున్నాడు ఆదరు. కాసేపటికి మెలకు వచ్చి పైకి లేచాడు ఆదరు. టైం చూసేసరికి 12 అవడంతో పక్కనే ఉన్న ఆద్యాన్ని చూశాడు. ఆదమరిచి అతని చేతిని గట్టిగా పట్టుకుని నిద్రపోతోంది. ఆమె చిన్నగా నవ్వి ఆమె తలనిమిరి నుదుటిన ముద్దు పెట్టి వాటర్ తాగి బయటకి ల్యాండ్లోకి వచ్చాడు ఆదరు. కార్ పార్క్ చేసి బానుతో నవ్వుతూ మాట్లాడుతూ లోపలికొస్తున్నాడు ఆర్కే. అన్నయ్య, వదిన పని బాగుంది అనుకుని తనలోనే తాను చిన్నగా నవ్వుకుని బాను ముఖం చూశాడు. ఎంతో ఆనందంగా ఆర్కేని చూస్తూ ముందుకు నడుస్తుంది. ఆ ఇద్దరిని చూస్తున్న అదరు నిజంగా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. తన యాక్సిడెంట్కి కారణం అన్నయ్యే అని తెలిసినా కూడా క్షమించిందంటే వదిన ప్రేమ ఎంత గొప్పది అనుకున్నాడు. స్నానం చేసి బయటకొచ్చాడు ఆర్కే. ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని లోపలికొచ్చింది బాను. ఏయ్ రౌడీ, నాకు ఆకలిగా లేదే అంటూ మిర్రర్లో హెయిర్ విదిలించుకుంటూ ఆమెని చూశాడు. నీకు ఆకలిగా లేదేమో కానీ నాకు మాత్రం ఆకలిగా ఉంది బావా అంటూ బయట ల్యాండ్లోకి వచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఆర్కే కోసం చూసింది. అరగంట తర్వాత ఆర్కే బయటకొచ్చి బానుని చూశాడు. తినకుండా గుడిలో ఆర్కే చెప్పిన మాటలే తలుచుకుంటూ తనలోని తాను చిన్నగా నవ్వుకుంది. సైలెంట్గా ఆమె పక్కనే కూర్చున్నాడు. ఏంటి తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు బావా అంటూ భోజనం కలిపి దా తిను అన్నాడు. నా కోసం తేలేదు కదా, మరి ఎందుకు నాకు పెడుతున్నావు? నీకు తెలీదా? తింటావా లేదంటే నైట్ అంతా ఇలానే నన్ను పస్తులు పెడతావా అంది. ఆర్కే నవ్వుతూ ఆమె చేత గోరుముద్దలు తింటూ రౌడీ. చెప్పు బావా, నన్ను కాదని మరొకరిని జీవితంలోకి వస్తే ఏం చేసేదానివే? బాను చిన్నగా నవ్వి ఆన్సర్ నీ హార్ట్కి అడుగు బావా, చెప్తుంది, నేను ఎలా చెప్తానో. ఆర్కే చిన్నగా నవ్వుతూ నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదే. బాను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఆర్కే ఒడిలో కూర్చుని నీకు అర్థమైందని నాకు తెలుసు బావా. ఎలా ఎలా తెలుసు రౌడీ అన్నాడు. నేను కాకుండా మరొకరిని జీవితంలోకి వస్తే ఆమె కళ్ళల్లోకి చూస్తూ చంపేయను అన్నాడు. మరి నేను అదేగా చేసేది అంటూ ఆర్కే ముఖం చూస్తుంది. వెన్నెల వెలుగులో అతడు నిజంగానే ఎంతో అందంగా ఉన్నాడు. చల్లని గాలికి అతని నుదుటిన పడి అల్లరి చేస్తుంటే మరోవైపు అతని చేతులు బాను నడుము దగ్గర అల్లరి చేస్తున్నాయి. బావా కుదురుగా కూర్చో, లేదంటే నేను రూమ్కి వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. టక్కున ఆమెని వెనక్కి నెట్టి పైకి లేచి నిలబడ్డాడు. బాను కోపంగా అదేంటి అల్లా తోసేశావు? వెనక పరుపు మీదనే కదే పడ్డావు. బాధపడితే పరుపు బాధపడాలి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? బావా నా కోపం వస్తుంది చెప్తున్నాను. ఏం చేయనే, నాకు నిద్ర వస్తుంది. బాను కోపంగా పైకి లేచి ఈ మనిషో వీడు, అందుకే రాస్కల్ అనేది. సినిమాల్లో హీరోయిన్స్తో బాగానే చేస్తాడు రొమాన్స్, కట్టుకున్న పెళ్ళంతో కాసేపు కూడా మాట్లాడు అని తనలోని తాను తిట్టుకుని కోపంగా బెడ్ మీద పడుకుంది. కానీ ఆమె మనసు మాత్రం పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడంటే అంతా బాగానే ఉంది కానీ బావా నలుగురిలో ఉన్నప్పుడు నీకు పిల్లలు లేరా ఆర్కే అంటే అప్పుడు బావ ఎలా సమాధానం చెప్తాడు? అసలు నేను బావ లైఫ్లో మళ్ళీ వచ్చి తప్పు చేశానా? ఇలా తనలోని తాను ఎంతగానో బాధపడి కళ్ళు తెరిచి తన ఎదురుగా గోడ కూడా నిలువెత్తు ఆర్కే ఫోటోను చూసింది. ఆ నవ్వు, ఆ అందం, నిజంగా నువ్వు చాలా అందగాడివి బావా. ఎటు చూసినా నేనే నీ పక్కన సరిపోను, కానీ అలాంటిది నా కారణంగా నువ్వు మాటలు పడితే ఎలా తట్టుకోగలను అనుకుంది. ఆమెని వెనక నుంచి గట్టిగా హత్తుకొని ఆమె మెడవంపుల్లో తలని ఆనించి పడుకోవటం మానేసి ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. నిద్ర రావటం లేదు బావా. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు, అంతలోని ఏమైంది? నీ గొంతులో ఏదో బాధ తెలుస్తుంది, నాకు చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు. నిజంగానే ఏం లేదు బావా, నిద్ర వస్తుంది, పడుకుంటాను అంది. రౌడీ ఏమైంది? మళ్ళీ నన్ను కాదని దూరంగా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నావా? అదేం లేదు బావా అంటూ అతని గుండెపై తలని వాల్చి బావా మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటే? నేను కరెక్ట్ కాదు కదా బావా, పిల్లల కోసం నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకున్నా. ఆ మాట పూర్తి కాకుండానే బాను వైపు కోపంగా చూసి ఒక్కసారిగా పైకి లేచాడు ఆర్కే. బాను భయంగా ఆర్కే వైపు చూసింది. ఆర్కే ఏం మాట్లాడలేదు. బావా సారీ, ఏదో ఆలోచిస్తూ అలా అనేశాను, నేను మాట్లాడింది చాలా తప్పు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అంటూ భయంగా చూసింది. ఆర్కే చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని వెనక్కి తిరిగాడు. బాను భయంగా బెడ్ కానుకొని 2 కాళ్ళు ముడుచుకొని కొట్టద్దు అన్నట్టు భయంగా చూసింది. క్షణకాలంలో ఆమె ఎదురుగా కూర్చుని ఆమె నుదుటిన తల అనిచి
చాలా కోపం రప్పిస్తున్నావు రౌడీ, ప్లీజ్ నన్ను రెచ్చగొట్టకు. బాను ఏడుస్తూ అలానే ఆర్కే కళ్ళలోకి చూస్తుంది. ఏడిస్తే నిజంగానే చంపేస్తాను నిన్ను. సారీ బావా అంటూ తన చెంపని ఆర్కే చెంపకి ఆనించి, తెలీదు బావా, నా కారణంగా నువ్వు ఎవరితోనూ మాట పడినా నేను అసలు తట్టుకోలేను. నా దృష్టిలో నువ్వు ఎప్పుడు హీరోలానే ఉండాలి. అందుకే అలా పిచ్చిగా ఆలోచించి నిన్ను బాధ పెట్టేలా మాట్లాడాను, నన్ను క్షమించు అంది. బాను నీ తలపై చెయ్యి వేసి మరో చేత్తో ఆమె చేతిని పట్టుకొని తన గుండెల మీద పెట్టుకుని, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు, ఇక్కడ నాకు ఒక్కసారిగా రక్తం చిమ్మినట్టుగా ఉంటుంది రాస్కెల్ అంటూ ఏడుస్తూ అతన్ని గట్టిగా హాక్ చేసుకుని బాను ఆమె వెన్ను నిమురుతూ, చెప్పాను కదా రౌడీ, నువ్వు నాకు చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళకంటే నువ్వే నాకు ఎక్కువ. సారీ బావా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అంటూ ఏడుస్తూ అతని ఎదపై వాలిపోయింది బాను. అలానే ఆమె భుజంపై తలవాల్చి ఆమెను జోకొడుతూ ఆమె పిచ్చి ప్రేమకి తనలోని తను నవ్వుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారిద్దరు. తెల్లవారింది. సూర్యకిరణాల ఫేస్ మీద పడేసరికి మగతగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తల్లిని చూడగానే షాక్గా, అమ్మా నువ్వెందుకు వచ్చావు గెస్ట్ హౌస్కి అని అడిగాడు దేవాంశ్. ఏం చేయమంటావురా, రే ఈ పగులు తేడా లేకుండా నువ్విలా తాగుతూ గెస్ట్ హౌస్లోని ఒంటరిగా ఉంటే ఎలారా, నేనున్నది ఎందుకు, ఎవరి కోసం? అమ్మా అంటూ బాధగా తల్లి చేతిని పట్టుకున్నాడు దేవాంశ్. దేవాంశ్, ఇలా నిన్ను చూడలేకపోతున్నాను, ప్లీజ్ రా, ముందు ఇంటికి పదరా. చంటి ఎక్కడమ్మా? వాడు పొలానికి వెళ్ళాడు, ముందు పైకిలే అంటూ కొడుకు పరిస్థితి చూసి ఎంతగానో బాధపడింది సావిత్రి. ఎందుకమ్మా నన్ను చూసి బాధపడుతున్నావు? బానుని మర్చిపోవారా? దేవాంశ్ చిన్నగా నవ్వి, అమ్మా ఒక మాట అడిగినా? ఏంట్రా, ఈ ఊరి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? దేవాంశ్ మాటలకి సావిత్రి ఏడుస్తూ, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నా వల్ల కాదుమా, ఈ ఊరిలో తల ఎత్తుకోలేకపోతున్నాను, ఇటు బానుని కూడా మర్చిపోలేకపోతున్నాను మా, ప్లీజ్ మా, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఎంతో హుందాగా ఎప్పుడు నవ్వుతూ అందరినీ భయపెడుతూ ఉండే తన కొడుకు ఇలా బాధగా ఉండేసరికి సావిత్రి తట్టుకోలేకపోయింది. అమ్మ మీద కోపంగా ఉందా? ఎందుకమ్మా? నువ్వు ఇష్టపడిన అమ్మాయిని నీకు తెలియకుండా ఆర్కేకి మాటిచ్చి నీ ఎదురుగానే వాళ్ళ పెళ్లి చేశాను కదా, కోపంగా ఉందా నీకు అంది. కోపం ఏం లేదమ్మా, ముందు బాధపడ్డాను, నువ్వు చెప్పింది నిజమేమ్మా, నేను ప్రేమించాను కానీ చూపించిన విధానం కరెక్ట్ కాదు, అందుకే బాను నాకు సొంతం కాలేదు. ఆర్కే ప్రేమ గొప్పదమ్మా, తన భార్య అడిగిందని ఊరి రైతుల జీవితాన్ని బాగు చేశాడు, నాతోని యుద్ధం చేశాడు. కానీ నేను అలా కాదుగా, తండ్రి బెదిరించి లొంగ తీసుకోవాలని అనుకున్నాను. ఇటు నా తండ్రి చూస్తే రాక్షసుడు, ఆర్కే ఫ్యామిలీకి అన్యాయం చేశాడు, నేను ఆర్కేకి అన్యాయం చేయాలని చూశాను. అంతా విధిరాతమ్మ, దేవుడికి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో అని తనలోనే తాను చిన్నగా నవ్వుకున్నాడు. ముందు పదరా, నువ్వు గుడికి వెళ్దాం అంది. వద్దుమా, గుడిలో అందరూ నన్ను ఓడిపోయిన దేవాంష్గా చూస్తారు. దేవాంశ్ మోసాన్ని అయినా భరిస్తాడు కానీ ఓటమని భరించలేడు. మా పదమ్మ, ఈ ఊరి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. దేవాంశ్ మాటలకి సావిత్రి బాధగా చూసింది. కొడుకు బాధని చూడలేక సావిత్రి తనలోని తను ఎంతగానో బాధపడింది. ఎక్కడైతే దేవాంశ్ తనకి దక్కడన్న భయంతో దేవాంశ్ని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఆద్య ఆదరువులు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇటు బాను ఆర్కేలు ఇద్దరు సంతోషంగా ఉన్నా ఏదో మూలన పిల్లల కోసం మాత్రం బాధపడుతూనే ఉన్నారు. ఒకరోజు షూటింగ్ లేట్ అవడంతో ఆర్కే లేటుగా ఇంటికొచ్చాడు. అప్పటికే అందరూ తినేసి నిద్రపోవటం, ఇల్లంతా చీకటిగా ఉంది. సార్, ఉదయం షూటింగ్ 7కి. హా మూర్తి, నువ్వు తొందరగా వచ్చేయి అన్నాడు. సరే సార్, వెళతాను. ఒక్క నిమిషం అంటూ తన రూమ్కి వెళ్ళాడు. ఆర్కే లైట్ ఆన్ చేసి తనకి కావలసినవి మనీ తీసుకుని రూమ్ అంతా చూశాడు. బాను ఎక్కడా కనిపించకపోవడంతో ఇది ఎక్కడికి వెళ్ళింది, అత్తయ్య దగ్గర పడుకుందా అని ఆలోచిస్తూ కిందికొచ్చి డబ్బులు తీసుకుని మూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు సార్, నిన్ననే కదా సార్ శాలరీ ఇచ్చారు అని అన్నాడు. అవును ఇచ్చాను, అయితే ఏమైంది, ఇద్దరు ఆడపిల్లలున్నారు, వాళ్ళ కోసమే కదా నువ్వు కష్టపడేది, పైగా 2 రోజుల్లో పెద్ద అమ్మాయి పెళ్లి కదా, తీసుకో మూర్తి అన్నాడు. లేదు సార్, ఇప్పటికే మీరు నాకు చాలా ఇచ్చారు, నా 2 కూతుర్ల పెళ్లిళ్ళు చేసినా నేను ఎటువంటి పని చేయకపోయినా కూర్చొని తిని బ్రతికేయచ్చు, అంతగా మీరు నా కుటుంబాన్ని ఆదరించారు, ప్లీజ్ సార్ నాకు వద్దు. మూర్తి తీసుకో, లేదంటే తెలుసా నా గురించి. మూర్తి ఆర్కే ప్రేమకి మురిసిపోయాడు. ఇప్పుడు అతను పెద్ద స్టారే అని చెప్పాలి. ఎంతగానో పేరు తెచ్చుకుని ఆర్కే అంటే పేరు కాదు బ్రాండ్ అన్నట్టుగా అంతగా ఎదిగాడు మన ఆర్కే. ఏంటి మూర్తి అలా చూస్తున్నావు? ఏం లేదు సార్ అంటూ కళ్ళు తుడుచుకుని డబ్బు తీసుకున్నాడు మూర్తి. సరే, ఇంకా నీ కంటి తడి ఆపి జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని చెప్పి ఆర్కే తన రూమ్కి వచ్చాడు. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చింది బాను. కరెక్ట్గా ఆ టైంలోనే షర్ట్ బటన్ విప్పుతూ ఫోన్ మాట్లాడుతూ బాను ఎదురుగా వచ్చాడు ఆర్కే. ఎప్పుడొచ్చావు బావా అంటూ నవ్వుతూ ఆర్కేని హత్తుకుంది.
ఆశ్చర్యంగా ఫోన్ కట్ చేసి, ఏయ్ రౌడీ, ఏమైందే నీకు? ఏం లేదు, ఎప్పుడో ఉదయం వెళ్తున్నావు, నైట్కి వస్తున్నావు, నీకేం తెలుసు నేను ఎంతగా మిస్ అవుతున్నాను అంటూ మరింతగా అతన్ని టైట్గా హగ్ చేసుకుంది భాను. ఉఫ్, ఓ ఏంటి నన్ను ఇలా చేసేస్తున్నావు, నాకు భయంగా ఉంది అంటూ భాను మెడవంపుల్లో తలని దాచుకుని ఉఫ్ అంటూ గాలి వదిలాడు ఆర్కే. భాను నవ్వుతూ మరింతగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి చూసింది. ఎప్పుడూ ఆమె కళ్ళల్లో కనిపించే బాధ ఇప్పుడు లేదు. ఎంతో సంతోషంగా ఉంది ఆమె ముఖం. ఏమైంది, సడన్గా పెళ్ళైన 2 నెలలు నన్ను పస్తులు పెట్టావు కదా, ఈరోజు ఏంటి ఇలా చేసేస్తున్నావు? నాకు నువ్వు కావాలి బావా అంది. ఏంటి అంటూ ఏమీ అర్థం కాక చూశాడు ఆర్కే. సారీ బావా, పిల్లల కోసం ఆలోచిస్తూ ఇన్ని రోజులు నేను బాధ పెట్టాను కదా, ఇకపై నాకు అలాంటి బాధ ఉండదు. మార్నింగ్ నువ్వు షూటింగ్కి వెళ్ళగానే మావయ్య నాతో మాట్లాడారు. అవునా, ఏమన్నారు? అంతగా పిల్లలు కావలిస్తే దత్త తీసుకుందామన్నారు బావా. అవునా, ఈ ముక్క నీకు నేను ఎప్పుడో చెప్పాను కదే, అంటే నా మాట వినవు కానీ ఇంట్లో పెద్దవాళ్ళ మాటలే వింటావా? అలా అని ఏం కాదు, ఎందుకో ఏదో భయం, కానీ ఇప్పుడు అలాంటి భయాలు ఏమీ లేవు. ఇన్ని రోజులు నీకు దగ్గర అవుదామన్నా ఏదో బిడియం, దానికి తోడు పిల్లలు పుట్టారన్న ఆలోచన రాగానే నీ దగ్గర రాలేకపోయేదాన్ని బావా. పిచ్చిదానా, నువ్వు ఇంత పిచ్చిదానివేంటే అని ఆమెని 2 చేతుల్లో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి, ఇలాంటి ఆలోచనలు అసలు పెట్టుకోకు రౌడీ, చెప్పాను కదా పిల్లలు వద్దు, నాకు నువ్వు చాలు నాకు అన్నాడు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నేనే నీ భర్తని, నీ బేబీని కూడా. భాను నవ్వుతూ, ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు అని అడిగింది. ఏమో, నా దగ్గర ఆన్సర్ లేదే అన్నాడు. బా చెప్పు బావా ప్లీజ్ అంటూ ఆర్కే చిన్ పట్టుకుని బ్రతిమలాడింది. ఆర్కే నవ్వుతూ, నిజంగానేనే, నాకు తెలీదు, ఈ యావరేజ్ ఫిగర్కి 6 అడుగుల అందగాడైన రిషికుమార్ నీకెలా పడిపోయాడు? భాను కోపంగా, అంటే నేను యావరేజ్ ఫిగర్నా అంది. అంతే కదా అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని, చెప్పాను కదే నా వరకు నువ్వే అందగత్తెవి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకు అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఆర్కే ముద్దు పెట్టేసరికి భాను తనని తాను మైమర్చిపోయింది. అతని ముద్దుని ఆస్వాదిస్తూనే అతని కళ్ళలోకి చూసింది. ఆమె కంట్లో నీళ్లు అతని చెంపని ముద్దాడుతున్నాయి. అతనికి తెలుస్తోంది ఆమె తన ప్రేమకి కరిగిపోతుందని. ఆర్కే అలానే ముద్దుని కంటిన్యూ చేసి ఆమెని తనలో ఐక్యం చేసుకున్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆధార్ ఆఫీస్ నుంచి ఎంతకీ రాకపోవడంతో ఆద్య కోపంతో చిందులు తొక్కుతుంది. ఏంటి మనిషి, కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు? అసహనంగా రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. అప్పుడే లోపలికి వచ్చిన ఆధారు, ఏంటి తెగ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు, పిల్లాడు ఆఫీస్లో బిజీ, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా హా అన్నాడు. ఆధారు మాటలకు వెనక్కి తిరిగింది. 2 చేతులు కట్టుకొని డోర్కి జారబడి ఆమెని తదేకంగా చూస్తున్నాడు ఆధారు. ఏంటే కోపం వచ్చిందా అన్నాడు. ఆద్య కోపంగానే ఆధారుని చూస్తూ, ఎంత కోపం వచ్చినా ఏం లాభం, నా మొగుడు సారీ చెప్పే రకం కాదు, చివాట్లు పెట్టే రకం కదా అనుకుని ఆధారు దగ్గరికి వచ్చి, ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడిగింది. మీటింగ్లో ఉన్నానే, మీటింగ్ అయ్యాకైనా ఫోన్ చేయాలి కదా, ఫోన్ పోనీ మెసేజ్కైనా రిప్లై ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ముందు నీ గోలాపి ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. చెప్తాను, చెప్పకుండా ఉంటానా? కనీసం సారీ కూడా చెప్పావు, చెప్తావా? అన్నీ నేనే చెప్పాలి, నేనే ఫోన్ చేయాలి, నేనే సారీ చెప్పాలి, ఏంటో నా జీవితం. చేసింది చాలు కానీ మ్యాటర్ ఏంటో చెప్పవే, చాలా చిరాగ్గా ఉంది, స్నానం చేయించవే అన్నాడు. ఆద్య కోపంగా చూస్తుంది. సరేదా, అందుకే కదా పెళ్లి చేసుకున్నా, నీ వీపు రుద్దడానికే, నీకు సేవలు చేయడానికే నేనున్నాను కదా. మొగుడికి సేవలు చేస్తే పుణ్యం వస్తుంది, అది కూడా తెలీదా నీకు? అందుకే నేను ఈడియట్ అనేది అంటూ ఆద్య పవిట చెంగు పట్టుకుని మీదకి లాక్కున్నాడు. అబ్బా బావా, మరీ అంతలా ఫోర్స్గా నీ మీదకి లాక్కోకు, నాకు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటూ ఆమెని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆద్య బొంగమూత పెట్టుకుని, నన్ను ఈడియట్ అంటావు కదా, మరి కడుపులో ఉన్న జూనియర్ ఈడియట్ కానీ జూనియర్ కంత్రికి కానీ దెబ్బలు తగులుతాయేమే అని భయం వేసి అన్నాను. ఆధారు ఏమీ అర్థం కాక, ఏంటి నీ పిచ్చి మాటలు, జూనియర్ ఈడియట్ జూనియర్ కంత్రి అని ఒక్క క్షణం ఆగి ఆద్య వైపు చూశాడు. సిగ్గుతో తలని దించుకొని అతని షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే ఆధారు ఆమె చేతిని పట్టుకుని, ఏంటి నువ్వనేది? ఆద్య చిన్నగా నవ్వి ఆధారు కళ్ళలోకి చూసి, ఇప్పుడు 3వ నెల బావా అంది. అంటూ ఆశ్చర్యంగా ఆద్యను ముఖాన్ని దోసట్లోకి తీసుకుని, ఏంటి నువ్వు చెప్పేది, ఇంత సడన్గా నన్ను తండ్రిని చేసేసావేంటే బాబు? అతని కళ్ళల్లో చిరుతడి చూసిన ఆద్య ఏడుస్తూ అన్నట్టు తలూపింది. నా క్యూట్ ఇడియట్, ఎందుకు ఏడుస్తున్నావే? ఏం లేదు బావా అంటూ ఆధారు కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఆమెను ప్రేమగా గుండెలికి హత్తుకుని, సారీనే, ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశావు కదా, కానీ అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, అయినా ఇలాంటి విషయాలు డైరెక్ట్గా చెప్తేనే బాగుంటుందే.
అవును బావా అంటూ అదరు షర్ట్ని పక్కకి జరిపి అతని గుండెలపై గట్టిగా ముద్దు పెట్టింది. నువ్వు నా ప్రేమ రాకాసివే బాబు, పద ఇంట్లో అందరికీ చెప్పేయాలి అంటూ ఆద్యాని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు అదరు. బావా ఏంటిది, ముందు కిందికి దించి నన్ను అంది. ఏయ్ మూసుకోవే, మరీ పొంగిపోకు, లోపల నా బేబీ ఉంది కదా అందుకెత్తుకున్నాను. ఆద్య కోపంగా లుక్ ఇచ్చింది. అదరు నవ్వుతూ, నువ్వు కూడా నా బేబీనే కదా, అలా హార్ట్గా చూస్తావు, ప్లీజ్ అలా చూడకే, నాకు ఏదేదో కావాలనిపిస్తుంది తర్వాత అన్నాడు. నీకు కావాల్సింది ఇస్తాను కానీ ముందు నన్ను కిందికి దించు బావా. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటానులే కానీ, ఎందుకంటే నేను అదరు కుమార్ని కదా అంటూ నవ్వుతూ అలానే ఆమెను ఎత్తుకొని కిందికి తీసుకుని వచ్చాడు. హాల్లో కూర్చున్న సుహా, మహా, యామిని, ఆమని, ఆర్కే, భాను అందరూ ఆశ్చర్యంగా అదరు వైపే చూశారు. ఒరేయ్ ఏంట్రా నీ పని, అందరూ ఇక్కడే ఉన్నారు కదా కొంచెం కూడా అంటూ జగదీష్ గారు ఏదో చెప్తూ ఉంటే తమ్ముడి కళ్ళల్లో ఏదో సంతోషం చూసిన ఆర్కే, మీరుండింది తాతయ్య, వాడేదో సంతోషంగా ఉన్నాడు, ఏమనకండి అంటూ నవ్వి అదరు వైపే చూశాడు. ఆద్యాని కిందికి దించి అదరు ఆర్కే పక్కన కూర్చుని సీరియస్గా ముఖం పెట్టాడు. ఏమైందిరా, ఇప్పటి వరకు నా కూతురిని నవ్వుతూ ఎంతో ప్రేమగా తీసుకొని వచ్చావు, ఇంతలోనే ఏమైంది అలా కోపంగా ఉన్నావు? జయరాం మాటలకి అదరు ఆర్కే వైపు చూసి, నన్ను ఆద్య మోసం చేసిందన్నయ్య అంటూ ఆర్కే చేతిని గట్టిగా పట్టుకుని ఆర్కే కళ్ళల్లోకి చూశాడు. విషయం అర్థమైంది ఆర్కేకి. చిన్నగా నవ్వి తమ్ముడి భుజం చుట్టూ చేతులు వేశాడు. తన అన్నయ్య పక్కనే ఉండేసరికి ఎక్కలేని హుషారు సంతోషం వచ్చేసింది అదరుకి. నా కూతురు ఏం చేసిందిరా, అంతగా ఏం మోసం చేసింది? ఇప్పటి వరకు అదర్ అంటే అందరికీ హీరో, ఇప్పటికి కూడా ఆఫీస్లో స్టాఫ్ అందరూ నాకు సైట్ కొడతారు, అలాంటిది ఈ ఈడియట్ నన్ను తండ్రిని చేసేసింది, ఎవరికి చెప్పుకోను నా బాధ అంటూ అదో రకంగా ముఖం పెట్టి చూశాడు. ఒక్క క్షణం ఎవరికి ఆ మాటలు అర్థం కాలేదు. అంతలోని ఆ మాటలు అర్థం చేసుకుని అందరూ సంతోషంగా నవ్వారు. అందరూ ఆద్య చుట్టూ చేరి ప్రేమగా తలనిమిరి ఎంతగానో ఆనందపడ్డారు. మహాదేవికైతే ఎంతో ఆనందం వేసింది. అంతలోని ఆర్కే ముఖం చూశాడు. తమ్ముడితో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న ఆర్కే పైకి అలా నవ్వుతున్నాడు కానీ వీడి మనసులో ఎంత బాధ ఉంటుందో అనుకున్నాడు. సుహా ఆద్యతో మాట్లాడు, భాను ముఖం చూసింది. చిన్నపిల్లల ఆద్యతో నవ్వుతూ ఎంతో సంతోషంగా మాట్లాడుతోంది. ఆమెని మాత్రం పైకి నవ్వుతున్న మనసులో భాను కోసమే తపన. అశోక్ ఆమెని భుజంపై చేయి వేసి, ఇది సంతోషపడాల్సిన విషయం ఆద్య, మన కూతురుతో సమానం ఆద్య కూడా, భాను కోసం ఆలోచించకు, దేవుడే ఏదో ఒకటి దారి చూపుతాడు అని ఆమెని సముదాయించాడు. తన అత్తయ్య ఫేస్లో బాధ అదరు చూపుని దాటిపోలేదు. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.